స్వామి, స్వామి, మన వ్యవస్థను ఎందుకు ఇలా అస్తవ్యస్తంగా మార్చేస్తున్నారు? అస్తవ్యస్తంగానా? ఏమిటి నీ ఉద్దేశం? అన్నింటికంటే ముందొక విషయం చెప్పు. నీ సంస్కారం ఏమైంది? వెళ్ళి ముందు మన ప్రభువులకి తల వంచి నమస్కరించు, ప్రణామాలాచరించు. స్వామి, ఏమేంటి మీకు? ఎవ్వరూ లేని చోట ఎవరికి ప్రణామాలు చేయమంటున్నారు మీరు? నన్ను భక్షించొద్దు, నన్ను భక్షించవద్దు. నన్ను తినొద్దంటే నీ కాదా? స్వామి, ఇలా మాట్లాడుతున్నారేంటి? నేను మిమ్మల్ని భక్షిస్తానా? నేను మిమ్మల్ని భక్షించడం ఏంటి స్వామి? వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో ఈ సభలో నుంచి. నన్ను వేటాడటం వల్ల నీకు కలిగే లాభం ఏముంది? వెళ్ళిపో దూరంగా, వెళ్ళిపో దూరంగా. స్వామి, అసలు మీరు ఏం చేస్తున్నారు? స్వామి, నా మీదకి విసిరకండి, దెబ్బలు తగులుతున్నాయి. వెళ్ళు, వెళ్ళు, త్వరగా వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. ఏది కొడితే దాంతో కొడుతున్నారు. తప్పుకోండి. మూర్ఖ మంత్రులారా, తప్పుకోవడంలో కాదు, దాక్కోవడంలోనే ఉంది తెలివంతా. దాక్కోండి, దాక్కోండి. స్వామి, 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 ఎందుకు ఇలా కొడుతున్నారు? ముందుకు రావద్దు, వస్తే నా ఖడ్గం నిన్ను అంతం చేస్తుంది. వెళ్ళిపో. పుత్రా త్రిపుర, ఏం చేస్తున్నావు నువ్వు? స్వయంగా నీ ధర్మపత్నిపైనే దాడి చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? పత్ని కాదు, అదో పెద్ద పులి. పులా? తను మా రాణి త్రిపద. మరా పెద్ద పులి ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు? నాకెందుకిలా అవుతుంది? ప్రభు, ఎందుకిలా జరుగుతుంది? నాకు భ్రమలెందుకు కలుగుతున్నాయి ప్రభు? లేనివి ఉన్నట్లుగా ఎందుకు కనిపిస్తున్నాయి? పుత్రా త్రిపుర, ఇదంతా ఆ చిన్నారి దేవత పనే అయి ఉంటుంది. తనేగా నీ మస్తిష్కంపై మంత్రాన్ని ప్రయోగించింది. అవును ప్రభు, అవును ప్రభు, నాకు ఇప్పుడంతా గుర్తొస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నారు నా స్వామి? అయితే నేను ఇప్పుడేం చేయాలో చెప్పండి ప్రభు. ఆ మాయ నుండి బయటపడడానికి నేనేం చేయాలో చెప్పు ప్రభు. పుత్ర త్రిపుర, బహుశా ఇలా అయి ఉండొచ్చు. ఆ చిన్నారి దేవత నీ మస్తిష్కంలో స్థిరపడినట్టుంది పుత్ర. ఆ కారణంగానే మీకు ఈ భ్రమలన్నీ కలుగుతున్నాయి. కనుక ఆ దేవతని నీ మస్తిష్కం నుండి బయటికి తీయాల్సి ఉంటుంది. అవును ప్రభు, అలాగే చేద్దాము. దాన్ని తీసి బయట పారేద్దాము. కానీ ఆ పని చేయడం ఎలా ప్రభు? దానికి ఒకే ఒక ఉపాయం ఉంది. నువ్వు నీ శరీరాన్ని మర్దించుకోవాల్సి ఉంటుంది. అవును ప్రభు, అదే మంచి పరిష్కారం. బయటికి రా, బయటికి రా. నీ ఉద్దేశం ఏమిటి? నా లోపల నిన్ను ఉండనిస్తాననుకుంటున్నావా? బయటికి రా. స్వామి, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆపండి, ఆపండి. రా.
బయటికి. సామ్రాట్కి ఎందుకిలా మతి చెడిపోయింది? వారి మానసిక స్థిమితాన్ని పాడు చేసింది ఎవరసలు? బయటికి రా. స్వామి ఆగండి, మీరు ఎందుకు ఇలా రా శిక్షించుకుంటున్నారు? బయటికి. స్వామి బయటికి రా. ఇవన్నీ అడ్డంగా ఉన్నాయా? అయితే తీసి పారేస్తాను. స్వామి ఎందుకు ఇలా దీన్ని తీసేస్తాను. ప్రవర్తిస్తున్నారు? వారి ఆవేశాన్ని మర్యాదగా ఎలా అదుపు బయటకు చేయాలి? వచ్చావా? సరే. నా స్వామి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నేనేం చేయాలి? స్వామి ఈ చీమను చూసా ఇంత భయపడుతున్నారు? బ్రహ్మాండాన్ని జయించి వచ్చిన ఈ ప్రభువు ఈ చీమకి భయపడడం ఏమిటి? వెళ్ళు వెళ్ళు. తరిమి కొట్టండి, తరిమి కొట్టండి, తరిమి కొట్టండి. ఈ భయంకరమైన రాక్షస ప్రాణి తరిమి కొట్టండి. సేనాపతి, సేనాపతి కాపాడు, కాపాడు, దాని నుంచి కాపాడు. స్వామి శాంతించండి. శాంతించండి. కనపడుతుంది. స్వామి ఏమొస్తుంది మహారాజా? ఏమొస్తుంది? పక్కకు జరగండి. స్వామి ఆగండి స్వామి. వాళ్ళంతా నన్ను చంపాలనుకుంటున్నారు. నన్ను చంపడానికి దాన్ని ప్రయోగించారు. అందరూ శత్రువులే, అంతా అగర్భ శత్రువులే. బ్రహ్మదేవుడు చెప్పింది ముమ్మాటికి నిజం. వీళ్ళంతా నాపై కుట్ర చేస్తున్నారు. నీళ్లు, నీళ్లు నా ఈ మడుగులో. వెళ్ళి దాహం తీర్చుకోవాలి. త్వరగా వెళ్ళాలి. నీళ్లు, నీళ్లు. దొరికింది. నాకు తృప్తికరమైన భోజనం దొరికింది. ఇది చేప కాదు, రాయి. రాయి తినిపించారు. అంతా నా శత్రువులే. బ్రహ్మదేవా, బ్రహ్మదేవా, నాకీ పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాను? పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నానెందుకు? నా చుట్టూ ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు. బ్రహ్మదేవా, 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 బ్రహ్మదేవా. నా మోహన ఉచ్చాటన విద్యలకు లోబడి త్రికురుడు పూర్తిగా పిచ్చివాడైపోయాడు. అతడి పరిస్థితిని చూసి స్వయంగా నాకే జాలి కలిగింది. ఎందుకంటే ఎంత దుష్టుడినైనా దుర్మార్గుడినైనా సృష్టించింది నేనే. అందుకే వారికి మారే అవకాశం ఇవ్వడం నా ధర్మం. అందుకే త్రికురుడికి కూడా చివరి అవకాశం ఇచ్చాను.
రంగులు. తమరే కాఠినాత్యం వహించి త్రికరుడికి గుణపాఠం నేర్పారు. తనని క్షమించారు కూడా. అవునమ్మా, తమరు త్రికరుడు మారడానికి ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని ఉపయోగించుకుని తను పూర్తి సాత్వికుడిగా మారిపోయి ఉంటాడు కదా. తను మారడానికి నేను ఒక అవకాశం ఇచ్చిన మాట నిజమే, కానీ తన అవకాశాన్ని ఉపయోగించుకుంటేనే కదా. ఆశ్చర్యం, ఇంత జరిగిన తరువాత కూడా తనలో వివేకం మేల్కొనలేదా మాత? ఏమీ కాలేదు నాకు. మళ్ళీ మామూలుగా మారిపోయాను. అజేయుణ్ణి నేను, అవినాశుణ్ణి నేను, బ్రహ్మాండాన్ని జయించిన సర్వశక్తివంతుడైన త్రికురుణ్ణి నేను. ఇప్పుడు నేను ఆ దేవతలందరికీ వాళ్ళ స్థానమేమిటో చూపించి తీరుతాను. త్రిపుర! ఇదంతా ఏమిటి? ఈ దేవి ఇక్కడ ప్రత్యక్షం కావాల్సిన అవసరం ఏముంది? ఓ, తమరి వల్లనేనా నేను వెర్రివాడిలా మారిపోయి విచిత్రంగా అసహజంగా ప్రవర్తించింది? దేవి, 2 మాటలు. 1, తమరి మాయాశక్తులన్నింటినీ పూర్తిగా నా మీద దారుణంగా ప్రయోగించారు. మీ ప్రభావంలో ముందు మీ మాట వినేలా చేసుకునే ప్రయత్నం చేశారు మీరు. ఇక 2వది, తమరు పూర్తిగా విఫలం కావడమే దేవి. చూశారా, నాకు మళ్ళీ మనోధైర్యం వచ్చింది. నా శక్తి చాలా అపరిమితమైంది దేవి. త్రిపుర, నువ్వు నీ చివరి అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నావు. ఈ త్రికురుడు తనకొచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో మీకు ఇప్పుడే అర్థమయ్యేలా చేస్తాను. నా శక్తిని నాకే ఎలా తిప్పికొట్టగలిగింది? 2 మాటలు దేవి. 1, బ్రహ్మాండ విజేత త్రికురుణ్ణి నేను. నాతో పోటీకి దిగితే దాని ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? ఆ నారాయణుడినే నిస్సహాయుడిగా మార్చి తరిమేశాను. నా శక్తులను ఉపయోగించి బ్రహ్మదేవుడిని కూడా లొంగదీసుకున్నాను. ఇంకా ఆ మహదేవుడు నా భయంతో పారిపోయి ఎక్కడ దాక్కున్నాడో కూడా తెలియదు. ఇక 2వది, నేను మీ సృష్టినంతటినీ నాశనం చేసేస్తాను. మీ దురహంకారానికి శిక్ష విధిస్తాను. శిక్ష పడాల్సింది నీకే త్రిపుర. ఈ దేవత అత్యంత రౌద్ర రూపాన్ని ధరించి నా మీదకి వస్తుంది.
అత్యంత రౌద్ర రూపాన్ని ధరించి నా మీదకే వస్తుంది. ఇలాంటప్పుడు వెనక్కి తగ్గడమే తెలివైన పని. నారాయణుడు, బ్రహ్మదేవుడు, మా పతిదేవుడు, ఈ త్రిమూర్తుల గురించి చులకనగా మాట్లాడేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? ఏ నాలుకైతే త్రిమూర్తులను అగౌరవంగా మాట్లాడిందో, ఏ నాలుకతో నువ్వు ఏకంగా నా సృష్టినే సర్వనాశనం చేస్తానని పలికావో, ఇప్పుడు ఆ నాలుకను ఎలా కత్తిరిస్తానో చూడు. ఈ దేవత ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు నేను నీపై మోహన విద్యతో పాటుగా మారణ విద్యను కూడా ప్రయోగిస్తాను. దాన్ని ఇప్పుడు ఏం చేయబోతుంది? ఈ విచిత్రమైన ఆకృతులు ఏ క్షణంలో అయినా నాపై దాడి చేయవచ్చు. ఎలా నన్ను రక్షించుకోవడం ఎలా? ఇవి నన్ను నలుదిశలు చుట్టుముట్టాయి. ఏ త్రికురుడైతే బ్రహ్మాండాన్ని జయించాలని కలలు కన్నాడో, ఆ త్రికురుడిని కణకణాలుగా ముక్కలు చేసి రసాతలంలోకి విసిరేశాను. అవి నాలోని మోహన, ఉచ్చాటన, మారణ శక్తులు. ఆ గర్విష్టి బ్రహ్మాండాన్ని అంతం చెయ్యాలని కృష్ణబిలాన్ని సృష్టించి సృష్టినే సర్వనాశనం చేయడానికి ఎలా నడుం కట్టాడో, అదే విధంగా మన మనసులో ఉత్పన్నమయ్యే వినాశకరమైన ఆలోచనలని, మన గుణాలని నాశనం చేస్తాయి. విధ్వంసకరమైన శక్తులని తుడిచిపెట్టడమే నా కర్తవ్యం గణేశ. అవును మాత. ఇప్పుడు ఆ త్రికురుడి ఉదాహరణ ద్వారా నేను అందరికీ ఒక హెచ్చరిక చెయ్యాలనుకుంటున్నాను. నా బగళాముఖి దేవి శక్తులతో త్రికురుడికి ఏ పరిస్థితి ఎదురైందో అది మా సాధకులకు కూడా సంభవించవచ్చు. ఎవరైతే నా విద్యాశక్తులను చెడు మార్గంలో ఉపయోగిస్తారో వారికి మోహన, ఉచ్చాటన, మారణ శక్తులతో ఎవరికైనా హాని తలపెట్టాలని ప్రయత్నం చేశారంటే వారికి కూడా తప్పకుండా త్రికురుడికి పట్టిన గతే పట్టిస్తాను నేను. అర్థమైంది అమ్మా. కానీ నాకు ఇంకో విషయం చెప్పండి. మీరు బగళాముఖి రూపంలో ఉన్నప్పుడు తండ్రి గారు మీతో పాటు ఏ రూపం ధరించారు? చెప్పండి మాత. నేను బగళాముఖి రూపాన్ని ధరించినప్పుడు మీ నాన్నగారు తన మహారుద్ర రూపంలో నాకు తోడుగా ఉంటారు. నేను బగళాముఖిగా నిగూఢ విద్యలు, తంత్ర విద్యలు, మాయా విద్యలు, ఔషధ విద్యలు, మూలికా విజ్ఞానం కూడా రూపొందించాను.
మన ఋషులు మునులు సాధకులకు ప్రసాదిస్తూ ఉంటాను. వాటి సహాయంతో లోకంలో మానవత్వపు విలువలు పెంపొందుతుంటాయి. మానవ జాతికి అంటురోగాలుండవు. ఈ విధంగా నేను సృష్టించిన లోకాలన్నీ నిరాటంకంగా కొనసాగుతాయి. మాతా, మీరు చెప్పిన వాటిలో నాకు ఒక విషయం అర్థం కావటం లేదు. మొట్టమొదట మాతాంగి రూపాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చింది? దాని రహస్యం చెప్పండి మాతా. ప్రతి సంఘటనకి తగిన సమయం ఒకటుంటుంది గణేశ. ఇప్పుడు తగిన సమయం ఆసన్నమయ్యింది కనుక నీకు నా మాతంగి అవతార రహస్యం చెబుతాను. శక్తిలోని విద్యలన్నీ భక్తి ద్వారా సాధించవచ్చును, కానీ దానిని సద్వినియోగం చేయడమనేది ఆ వ్యక్తిపైనే ఆధారపడి ఉంటుంది.